శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను రీసెంట్‌గా ఒక వీడియో జూషినాననమాట యూట్యూబ్‌లో. అది ఏం వీడియో అంటే ఇంట్లో బల్లులు ఉంటే మనకు కొన్ని సంకేతాలు జెప్పుతాయని జెప్పిండ్రనమాట. నిజానికి మన జీవితము ఈ బల్లుల మీద ఆధారపడి ఉన్నదా? అంటే ఈ అంటే మన జీవితంలో ఏది జేషినా మనపై ఆధారపడి ఉంటది గానీ, ఈ బల్లుల మీద బల్లులు ఈ ఇంట్లో ఇవి పెంచుకుంటే, అవి పెంచుకుంటే, ఈ చీమలు వీటిపైన మన జీవితం ఎప్పుడూ ఆధారపడి ఉండదు. ఎందుకంటే మనం జేషిన పనుల వల్ల, మన ప్రవర్తన వల్ల మన జీవితం ఆధారపడి ఉంటుంది గానీ, ఈ బల్లులు, చీమలు, ఈ కుక్కలు, పిల్లులు వీటి మీద ఎప్పుడూ మన జీవితం ఆధారపడి ఉండదు. మనం ఏ విధంగా అయితే ఈ భూమి మీద జన్మించినామో, అవి గూడంగా ఈ భూమి మీద జన్మించినవి. అంతేగాని వాటికి మనకు పోలిక ఎక్కడ ఉండదు. వాటి వల్ల మనకు లాభం లేదు. మన వల్ల వాటికి లాభం లేదు. జీవితంలో ఈ భూమి మీద బతికినాం గాబట్టి, ఈ భూమి మీద పుట్టినాం గాబట్టి ఏదో మనం మనం చనిపోయే వరకు ఏదో విధంగా బతకాలి. అంతేగాని వీటిపైన ఆధారపడి మన జీవితం ఉంటది అన్నది చాలా పొరపాటు. ఇది చాలా మూఢనమ్మకం అన్నమాట. అయితే ఆ వీడియోలో ఏంటిదంటే, పూజా గదిలో బల్లి వస్తే మనకు ముందు వచ్చే ఆపదలు తెలియజేస్తది అని చెప్పిండ్రనమాట. నిజానికి బల్లులనేటివి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఉంటాయి. బల్లులు లేనిది ఎక్కడ ఉండవు. అది మీరు గుడిసెలు ఉన్నా, ఇల్లున్నా, పూజా రూమున్నా, లేకున్నా ఎక్కడైనా మనం చెప్పినా గదా! మనం ఎలాగ పుట్టినామో బల్లి గూడంగా ఆ విధంగానే జన్మించింది భూమి మీద. దాని జీవనం సాగించుకోవాలి గదా! ఈరోజు మనము ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడి బతకాలి గదా! ఇప్పుడు మనం ఏదో ఉద్యోగరీత్యానో మన ఉద్యోగం జేసేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. మనకి ఏదో జాబొస్తే జాబ్ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. వేరే వాళ్ళు జీతం ఇస్తేనేగా మనం బతికేది. ఇట్లా బల్లులు గూడా అంతే. వాటికొక నివాసము అంటే వాటి నివాసం ఎక్కడ? మనం కట్టుకున్న ఇంట్లో లేకపోతే గుడిసెలో ఎక్కడనో ఏదో రాళ్ళ మధ్యనో వాటి నివాసం ఉంటాయి. అవి గూడా వేరే వాళ్ళ మీదనే జీవనం సాగిస్తుంటాయి. మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మన ఇంట్లో నుంచి ఏవో పురుగులో అవోవో తింటాయి. ఎక్కడ మనకు ఒక స్థిరమైన ప్లేస్ అనేది ఎక్కడైనా ఉందా? అంటే నువ్వు మానవునివి ఇదే ప్లేస్‌లోనే ఉండాలి, ఇక్కడే బతకాలని లేదు గదా! మనం ఏదో ఊర్లో పుడతాము. ఏదో ఊర్లో మనము జీవనం సాగిస్తాము. మనం చనిపోతే ఎక్కడో బెడుతున్నారు. మనకే స్థిరమైన నివాసం అనేది ఉండదు. బల్లులకి ఎక్కడి నుంచి వస్తాయి? అవి గూడంగా ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాయి. అయి వస్తుంటాయి. పోనీ వీళ్ళు చెప్పింది నిజమే అనుకుంటే, ఇప్పుడు ఏదో పూజా గదిలోనో, మన ఇంట్లోనో ఈ మూలనో, ఆ మూలనో అని జెప్పిండ్రు. ఏదో పిచ్చి పిచ్చియి జెప్పిండ్రు. అయితే నిజంగా బల్లులు వాళ్ళు జెప్పింది నిజం ఎప్పుడనుకోవాలి అంటే, ఎక్కడ కనిపించంది మన ఇంట్లో ప్రత్యక్షమైతది జూడండి. అంటే ప్రపంచంలో ఎక్కడో ఉండేది, ఏ మూలనో ఉండేది, వేరే దేశాల్లో ఎక్కడో ఉండేది మన ఇంట్లో సడెన్‌గా ప్రత్యక్షమైతే అప్పుడు మనం నమ్మాలి. ఎందుకంటే ఎక్కడో ఏ ఆపద మీద వచ్చిందో, మనకేదో ఆపద తెలియజేసిందో ఏదో అని నమ్మాలి గానీ, బల్లులు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి అవి. బల్లులు లేనిది ఇల్లు ఎక్కడా ఉండదు. ఏ మూలనో ఒక మూలన ఖచ్చితంగా బల్లనేది ఉంటుంది గానీ, ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలను నమ్ముకొని వీళ్ళు చెప్పడము, మనం వినడము, వీటికి భయపడడము, వీళ్ళెందుకు జెప్తున్నారో అర్థమే గాదు. మన జీవితం ఏంటిది? మనం ఈ బల్లుల మీద ఆధారపడడం ఏంటి? పోనీ చదువుకోనోళ్ళు అంటే ఏ చదువు సంధ్య లేనోళ్ళు గూడంగా ఎప్పుడు వీటిపై ఆధారపడలే గానీ, ఈ ఇవాళ మనము ఎంతో గొప్ప చదువులు చదివి గూడంగా ఈ బల్లుల మీద, పిల్లుల మీద మన జీవనం సాగిస్తున్నామంటే మన అజ్ఞానం ఎంత ఉందో మనమే ఒకసారి అను తలుసుకోవాలనమాట. అంటే ఏంది నేను చదివిన చదువేంటి? నేనేం తెలుసుకుంటున్నా? వీటిన ఆధారపడేది బల్లుల మీదనా? దయచేసి ఇలాంటివి ఎప్పుడూ నమ్మకండి. ఇది పక్కా మూఢనమ్మకాలు. బల్లుల మీద మన జీవితం. ఆ బల్లి అనేది దాని జీవనం అంతే. బల్లి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అది ఏ మూలనన్నా ఉంటుంది. పూజా రూమే గాదు, వంట రూమే గాదు, కిచెన్ గాదు, బెడ్‌రూమ్. దాని ఇష్టం ఎక్కడ పురుగులు కనిపిస్తే అక్కడ అది తిరుగుతూనే ఉంటుంది. అంతేగాని ఆ బల్లులు రావడం వల్ల మంచిది, ఈ మూల ఉంటే ఇంగా మంచిది, ఆ మూల ఉంటే మంచిది, ఈ రూమ్‌లో ఉంటే ఒక సంకేతము, అసలు మన జీవితమే ఒక సంకేతం. మనం ఎందుకు పుట్టినామో అనేది మనం తెలుసుకోవాలి గానీ, మీరు ఎన్నన్నా జెప్పుకోండి. మన జీవితము ఎప్పుడే గాని మన ప్రవర్తన మీద, మనం జేసే పనుల మీద, మన నోటి దురుసు ద్వారానే మన జీవితం ఉంటుంది. ఇంగ దేనిపైన ఆధారపడి ఉండదు. ఏదైనా సరే మనమే మన కష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా, ఏవొచ్చినా అది మనం చేయడం వల్లనే వచ్చుంటాయి గానీ,
మనం చెయ్యకుండా వేరే వాటి మీద ఎప్పుడూ మన జీవితంలో రావు. ఇలాంటి మూఢనమ్మకాలు ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి. ఇది శుద్ధ తప్పనమాట. ఈ బల్లులు ఇంట్లో ఎక్కడైనా ఉంటాయి. అలాంటప్పుడు మీకిక్కడ నేనొకటి అడుగుతా చూడండి. సరే ఇంట్లో అంటే బల్లి ఉంటే ఏదో మనం ఇంట్లో జీవనం సాగిస్తున్నాం కాబట్టి మనకు చెప్తారు. అయితే గుడిలుల్లో గూడంగా బల్లులు కనిపిస్తాయి గదా! మళ్ళా గుడులుల్లో గర్భగుడిలో గూడంగా మనకు అప్పుడప్పుడు బల్లులు కనిపిస్తాయి గదా! మళ్ళా ఆ గుడిలో మళ్ళీ ఏం సంకేతాలు చెప్పినట్లు అంటే అమ్మవారుకు సంకేతం చెప్తారా? గర్భగుడిలో బల్లులు ఉంటే అమ్మవారు ఏమన్నా అంటే అమ్మవారికి గూడంగా ఏమన్నా దోషం ఉన్నట్లా? ఎక్కడైనా అంతే గదా! ఇప్పుడు ఇంట్లో అంటే మనం నివసిస్తున్నాం గాబట్టి అదేదో మనని ఏదో జేస్తది అని భయపడొచ్చు. మళ్ళా గుడిలో ఉన్నప్పుడు మళ్ళా అంటే ఈ లోకాన్నే పరిపాలించే గుడిలో గూడంగా బల్లి ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళా గుడిలో ఎవరికి ఏ సంకేతాలు చెప్పినట్లు? ఆ దేవుడికే గదా! దేవుడొక్కడే గదా గుడిలో ఉండేది. ఇంకెవ్వరు ఉండరు గదా! అందరం ఏదో పోతాము, వస్తాము. కానీ ఎప్పుడు అక్కడ ఉండేది దేవుడే గాబట్టి మళ్ళీ దేవునికి ఏమైనా సంకేతం చెప్తారో ఇది గూడా వాళ్ళే జెప్పాలనమాట. మళ్ళీ దేవుడు ఏమన్నా దోషాలు జేయాలన్నా, ఏమన్నా యాగాలు జేయాలా, హోమాలు జేయాలా ఇది గూడంగా చెప్తారు మనోళ్ళు. చాలా తెలివివంతులయిపోయారు. ఎటు తిరిగి జనాలను బెదిరిపించాలి. ఇది జెప్పి, అది జెప్పి బెదిరించాలి. వాళ్ళతోటి డబ్బులు లాగాలనేదే ఉంటది గానీ ఇలాంటివి నమ్మగూడదనేది ఏ ఒక్కరు చెప్పడం లేదు. ఎప్పుడే గాని ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకండి. మీ డబ్బులు వృధా జేసుకోకండి. ఇలాంటివన్నీ ఈ చెవున వదిలేస్తే చాలా మనకు గూడంగా మంచిదే. ఎందుకంటే మన జీవితము ఎప్పుడే గాని ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంతోటే బతకాలే గాని ఇలాంటివన్నీ మనము పెట్టుకున్నామనుకోండి, ఇంట్లో నుంచి కాలు బయట గూడంగా పెట్టలేము. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయట కాలు పెడితే ఎన్నో సమస్యలొస్తాయి. కుక్కలు అడ్డమొస్తాయి, పిల్లులు అడ్డమొస్తాయి, ఇంగ ఎన్నో అడ్డమొస్తాయి. ఇవన్నిటిని నమ్మినామనుకో మనం ఎప్పుడు ఇల్లు మూసుకొని ఇంట్లోనే కూర్చోవాలి. బయట తిరగనవసరం లేదు. అందుకే ఇలాంటి మూఢనమ్మకాలను వదిలేయండి. జై శ్రీరామ్.